ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. 18వ కీర్తనను మనం చదువుదాం. 31వ వచనాన్ని చదువుదాం. 18వ కీర్తన 31వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ప్రియులారా చూడండి, ఇక్కడ మాటను మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట ఎంతో ఉన్నతంగా, ఎంతో శ్రేష్టమైన మాటగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా చూడండి, ఆయన నన్ను ఎత్తైన స్థలముల మీద నిలుపుచున్నాడు, నా కాళ్ళను ఆయన జింక కాళ్ళ వలె చేయుచున్నాడు అంటున్నాడు అన్నమాట. జింక ఎంత తొందరగా స్పీడ్గా ప్రయాణిస్తూ ఉంటుంది కదండి, ఎంతో బలముగా పనిచేస్తూ ఉంటుంది. తన కాళ్ళలో ఎంతో సత్తువ, తన కాళ్ళలో ఎంతో బలము, తన కాళ్ళలో ఎంతో శక్తి కనుక జింకలాగా పరిగెత్తే అక్కడ జంతువులు ఎక్కడ కూడా లేవు. ప్రియులారా చూడండి, ఇక్కడ కూడా భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా తప్ప నాకు దేవుడు ఎవరున్నారు, యెహోవా తప్ప నాకెవరు ఈ లోకంలో దిక్కు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకంత మాత్రమే కాకుండా చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, ఆయన నాకు బలమును ధరింపచేయువాడు ఆయనే అంటున్నాడు అనమాట. కనుక ఈరోజు నీవు కూడా ఒకవేళ బలము లేని వాడిగా ఉన్నావేమో, నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, దిక్కు లేనటువంటి వాడిగా ఉన్నావేమో, ఏ దిక్కు తోసినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, ఒక బెడ్ మీద పడుకొని నిస్సహాయమైన స్థితిలో, నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఒకవేళ నీ లైఫ్ ఉండి నిన్ను పట్టించుకునేవారు లేక బిక్కున ఎదురు చూస్తూ ఉన్నావేమో. బిడ్డలారా, నడవటానికి నీ కాళ్ళలో సత్తు లేదేమో, కూర్చోటానికి నీ నడుములో సత్తు లేదేమో, మరి నడవటానికి, పరిగెత్తడానికి, నీ పనులు నువ్వు చేసుకోవటానికి ఎదుట వ్యక్తుల మీద ఒకవేళ నువ్వు ఆధారపడుతూ ఉన్నావేమో. బిడ్డలారా, నీ శరీరం అంతా కృషించిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, నీ శరీరం ఒకవేళ బలహీనమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, నీ శరీరంలో బలం లేదేమో, నీకు శక్తి లేదేమో, నీకు ఆరోగ్యం లేదేమో, సత్తువు లేని దానిగా, సత్తువు లేనటువంటి వ్యక్తిగా ఒకవేళ ఈరోజు బెడ్ మీద కూర్చొని మరో వ్యక్తి మీద నువ్వు ఆధారపడాల్సినటువంటి వ్యక్తిగా నీ జీవితం ఉన్నదేమో. ప్రియులారా, ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు, యెహోవా తప్ప నాకు దేవుడు ఎవరున్నారు. చూడండి, ఆయన నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైనటువంటి స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అంటున్నాడు అనమాట. ఆయన తప్ప నీకెవరు సహాయం చేస్తారు? ఆయనే నీకు సహాయం చేసేవాడు, ఆయనే నీకు బలము ధరింపు చేసేవాడు, ఆయనే నిన్ను ఎత్తైన స్థలాల మీద ఎక్కించేవాడు, ఆయనే నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె, జింక కాళ్ళ వలె చేయువాడు ఆయనే కదండి. ఈ లోకంలో మనుషులు ఎంతకాలం మనతో ఉంటారు? ఈ లోకంలో మనుషులు ఎంతకాలం మనకు సేవ చేస్తారు? ఈ లోకంలో మనుషుల మీద ఎంతకాలం నువ్వు ఆధారపడతావు? ఈ లోకంలో మనుషులు నీకు ఎంతకాలం పరిచర్య చేస్తారు? దేవుడు నిన్ను దర్శించాలి, దేవుడు నీకు సహాయం చేయాలి, దేవుడే నీకు దిక్కు, దేవుడే నీకు ఆశ్రయం, దేవుడే నీకు శైలము, ఆయనే నీ కోట, కొండ, దుర్గము, శైలమై ఉన్నటువంటి దేవుడు. బిడ్డలారా, మనుషుల మీద ఆధారపడొద్దండి, మనుషుల వైపు చూడొద్దు. ప్రియులారా, దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆనుకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కాదు. దేవుని మీద ఆనుకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కాదు. ప్రియులారా, నీ కాళ్ళల్లో సత్తువును అనుగ్రహించేవాడు, నీకు బలమును అనుగ్రహించేవాడు, నీకు శక్తిని దయచేసేవాడు. ఆయన నీ కొరకు వచ్చాడు ఈ లోకానికి, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు, నీ కొరకు శిలువలో బలియాగం అయిపోయాడు, నీ కొరకు తన క్రయాన్ని చెల్లించి ఉన్నాడు, నీ కొరకు సమస్తాన్ని కూడా వదులుకొని రిక్తుడిగా ఈ లోకానికి శరీరధారుడిగా వచ్చాడు. బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్యా నాకు ఈ లోకంలో నీవే దిక్కు ప్రభు అని అడుగు. యేసయ్యా నా కాళ్ళలో సత్తు లేదు, నాకు బలం ఇవ్వండి, నాకు ఆరోగ్యం ఇవ్వండి, నాకు శక్తిని ఇవ్వండి, నేను కష్టపడి పనిచేసుకోవడానికి శక్తి, బలమును, ఆరోగ్యం నాకు దయచే ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుని యొక్క శక్తి నీలో విడుదలవుతుందండి. నీ కాళ్ళకున్నటువంటి బంధకాలు తెంచేస్తాడు, నీ శరీరానికి పట్టినటువంటి ఆ బలహీనతలన్నీ తీసేస్తాడు, నీకున్నటువంటి అనారోగ్యాన్ని తీసివేస్తాడు. ఆయన స్వస్థపరచు దేవుడిగా ఉన్నాడు, ఆయన పొందిన దెబ్బల్లో నీకు స్వస్థత కలుగుతూ ఉంది. బిడలారా, దేవుని వెతుకు, దేవుని మార్గాలు వెతుకు, దేవుని మాటలు విను, దేవుని దగ్గరికి రా, దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండు, దేవుడు చెప్పేటువంటి బోధని చెవుల్లో వినాలి.
దేవుని మీద ఆధారపడితే నిన్ను ఆయన సిగ్గుపరిచేవాడు కాదు ప్రియులారా. అక్కడ భక్తుడు చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నీవు తప్ప నాకు దేవుడేడి, మన దేవుడు తప్ప మాకు ఆశ్రయదుర్గం ఏది. నీవు కూడా అలాగే, దేవుడు తప్ప నాకు ఎవరున్నారు, దేవుడు తప్ప నాకు ఆశ్రయదుర్గం ఏది, ఆయనే నాకు ఆశ్రయం, నా దేవుడే నాకు దిక్కు, నా దేవుడే నాకు అన్నీ ఆయనే నాకు అన్నట్టుగా అంత భరోసాగా దేవుని మీద నీ భారాలు వేసి బ్రతకటాన్ని నేర్చుకోవాలి. అన్ని సమయాలల్లో, అన్ని సందర్భాలల్లో సరే ప్రతిదీ కూడా దేవుని మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలండి. ప్రతిదీ కూడా దేవుని వైపు మనం చూడాలి. కష్టమైన, బాధ అయిన, శ్రమ అయిన, నిందైన, అవమానమైన, ఉపద్రవాలైన, కష్టం ఏదైనా, బలహీనతలైన ఏదైనా సరే, కుటుంబాల్లో వస్తున్నటువంటి సమస్యలు, జీవితాల్లో వస్తున్నటువంటి పెను తుఫాన్లు, కారుమబ్బులు లాంటి శ్రమలు నీ జీవితంలో నేను వెతుక్కుంటూ నీ ముందు ఒక కొండలాగా నీకు కనిపిస్తున్నా సరే, ఆ సమయంలో నీవు ఎలా ఉండాలో తెలుసా? నా దేవుడే నాకు ఆశ్రయం, నా దేవుడు తప్ప నాకు ఎవరున్నారు, నా దేవుడే నాకు దుర్గము, నా దేవుడే నాకు అన్నట్లుగా నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆ పరిస్థితులన్నిటి నుండి నిన్ను విడిపించి నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసేవాడు, నీ కాళ్ళను జింక కాళ్ళ వలె చేసేవాడు, నీకు సత్తువ అనుగ్రహించేవాడు, ఎత్తైనటువంటి స్థలములో నిన్ను నడిపించువాడు ఆయనే, ఎత్తైన స్థలాల్లో నిన్ను నిలబెట్టువాడు ఆయనే. బిడలారా, దేవుని వైపు చూడండి, దేవుని మార్గాన్ని కోరుకోండి, దేవునికి సంతోషకరమైనటువంటి జీవితాలు జీవించండి, దేవునికి ఇష్టడిగా బ్రతకటానికి మీ జీవితాలు దేవునికి అప్పగించుకోండి, దేవునిలో యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయండి, పరిశుద్ధతను ఆస్వాదించండి, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించండి. దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు మన ప్రార్థన ఆయన సంధికి చేర్చబడుతుంది. బిడ్డలారా, ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, కృపతో, బలముతో, శక్తితో, జ్ఞానముతో నింపుమని వేడుకుంటున్నాను. సత్తువును దయచేయండి, బలమును దయచేయండి, ఆరోగ్యాన్ని దయచే ప్రభా. అయ్యా నీవే మాకు ఆశ్రయం, నీవే మాకు దుర్గం, నీవే మాకు శైలము ప్రభా. ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు, తండ్రి నీవే మా కుటుంబాలకు ఆశ్రయము, దుర్గము, బలమును, శక్తిని అనుగ్రహించువాడు ప్రభా. శక్తిహీనులకు శక్తినిచ్చేవాడు, బలము లేని వాడికి బలమునిచ్చేవాడు ప్రభా. స్వస్థపరచండి, వరకున్న బలహీనతలన్నిటి నుండి విడిపించండి, కృపతో నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.